నమస్తే, నేను మీ అడ్వకేట్ శ్వేత. మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవైనా పోగొట్టుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. యూజువల్లీ చాలా సందర్భాల్లో క్లయింట్స్ చెప్పడం జరుగుతుంది, మావి ఒరిజినల్ కాపీస్ పోయినాయి మేడం, ఇప్పుడు ఆ ప్రాపర్టీని అమ్మాలన్నా కానీ దానిపైన బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా కానీ మాకు ఇబ్బంది అవుతుంది అని చాలాసార్లు క్లయింట్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ మనము ఎలా తెచ్చుకోవాలి ఈ డాక్యుమెంట్స్ని, అంటే అట్లీస్ట్ సర్టిఫైడ్ కాపీస్ ఎస్ఆర్ఓ నుంచి ఎలా తెచ్చుకోవాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ ఏవైతే పోయినాయో ఆ డాక్యుమెంట్స్ని క్లియర్గా మెన్షన్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తర్వాత పోలీసులు మీ డాక్యుమెంట్స్ పోయినందుకు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే, ఇఫ్ ఎట్ ఆల్ దే కెన్ ఏదైతే మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయినాయో అవి వాళ్ళు కనుక్కోలేకపోతే, ట్రేస్ చేయలేకపోయిన సందర్భంలో ఎన్టీసీ సర్టిఫికేట్ అని, నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ అని ఇస్తారు. అయితే మీరు పోలీసుల దగ్గర నుంచి నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్న తర్వాత న్యూస్ పేపర్లో ఒక పబ్లికేషన్ ఇవ్వాలి. పలానా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ పోయినాయి, ఒక నార్మల్ చెప్తూ ఉంటారు, ఇంత పబ్లికేషన్లో ఉన్న న్యూస్ పేపర్లో ఇవ్వమని. అది ఇంగ్లీష్ ఆర్ తెలుగు న్యూస్ పేపర్లో మీరు ఇవ్వచ్చు. ఆ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత ఒక అఫిడవిట్ రెడీ చేసుకొని, నోటరైజ్డ్ అఫిడవిట్, పలానా ట్రావెల్లోనో లేకపోతే మా ఇల్లు చేంజ్ చేసేటప్పుడు మేబీ డిఫరెంట్ రీజన్స్తోని మీరు ఎలా అయితే పోగొట్టుకున్నారో దాన్ని అఫిడవిట్ తయారు చేయించుకొని దాన్ని నోటరైజ్ చేసుకొని, ఈ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో అది, నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్, పేపర్ పబ్లికేషన్ అండ్ అఫిడవిట్, ఈ 4 తీసుకొని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఓకే, మామూలుగా ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏదైతే పొలాలు ఉంటాయో, పొలాలకి, అగ్రికల్చర్ ల్యాండ్కి ఒక ఫీజు ఉంటుంది, అపార్ట్మెంట్స్కి ఒక ఫీజు ఉంటుంది, ప్లాట్స్కి ఒక ఫీజు ఉంటుంది. దాని ప్రకారం 500 నుంచి 1000 రూపాయలు, 2000 మధ్యలో ఉంటుంది ఆ ఫీజు. అది కట్టి మీరు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు మీకు ఏవైతే ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీరు పోగొట్టుకున్నారో వాటికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీస్, అంటే డూప్లికేట్ కాపీ ఆఫ్ యువర్ టైటిల్ డీడ్, సేల్ డీడ్, ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని తీసుకొని మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే మీరు అమ్మడానికి వెళ్ళినప్పుడైనా, మీరు బ్యాంక్ లోన్ పెట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్సే అవుతాయి. సో ఒరిజినల్స్ పోగొట్టుకున్న మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మళ్ళీ మీ డాక్యుమెంట్స్ మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు.